సార్ నమస్కారం సార్. సార్ సినిమా హీరోల బయోగ్రఫీలు కానివ్వండి, లేకుంటే క్రికెటర్ల బయోగ్రఫీలు, పొలిటీషియన్ల బయోగ్రఫీలు ఇవన్నీ రావడం చూస్తున్నాం. అంటే కొంతమంది పర్సన్స్ చేసిన స్కామ్ల గురించి కూడా సినిమాలు, వెబ్ సిరీస్ ఈ విధంగా విపరీతంగా రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి సార్. అయితే ఈ నేపథ్యంలో కొన్ని 1971లో జరిగిన ఒక స్కామ్ గురించి ఇప్పుడు ఒక సినిమా రాబోతుందని వార్త రావడం చూస్తున్నాం సార్. ఆ స్కామ్ కూడా ఇందిరాగాంధీ గారు చేస్తారని, వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ పేరుతో అది ఇప్పుడైతే ప్రచారం జరుగుతుంది సార్. అసలు ఏంటి స్కామ్, వాయిస్ ఆఫ్ ఇందిరాగాంధీ, ఆ టైంలో ఏం జరిగింది స్కామ్ గురించి, మీ స్కామ్ గురించి డీటెయిల్స్ ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ప్రకాష్ పాత్ర అని, అలాగే కిద్వాయ్ అనే ఒక ఆయన, వీళ్ళు రాసినటువంటి ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమా ప్రయత్నాలు మొదలైనాయి. అది అందరూ చదివిన పుస్తకమే. అది 71లో జరిగినటువంటి ఒక స్కామ్. అంటే ఇప్పుడు రకరకాల ఇవి జరుగుతున్నాయి. ఆర్థిక నేరాలు అంటున్నారు కదా, సైబర్ క్రైమ్ వాళ్ళు విపరీతంగా వేస్తున్నారు. మీరు ఎవరి మెసేజ్కి రెస్పాండ్ అవ్వకండి, ఎవరో డబ్బులు వేస్తామని మెసేజ్ వస్తుంది మీకు, దాన్ని మీరు నొక్కగానే మీ అకౌంట్ వాళ్ళకి యాక్సెస్ అయిపోతుంది, మీ అకౌంట్లో డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతాయి. అలాగే రకరకాల పేర్లతో మీ అకౌంట్లకు ఎర్రలు వేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. లాటరీల పేరుతోనూ ఇలా రకరకాలుగా అని చెప్పి మనకి సినిమా థియేటర్స్లో షార్ట్ ఫిల్మ్స్ వేసి చూపిస్తున్నారు. ఇలాంటి స్కామ్ 71లో జరిగింది. ప్రకాష్ మల్హోత్రా అనేటువంటి ఒక క్యాషియర్, అతను స్టేట్ బ్యాంక్ అనేది ఇంపీరియల్ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్గా మారింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్గా ఉన్న రోజుల్లో రిక్రూట్ అయినటువంటి ఒక ఎంప్లాయీ ఆయన 71లో క్యాషియర్గా ఉన్నాడు. అది పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పాత కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అంటే స్టేట్ బ్యాంక్ ఇంపీరియల్ బ్యాంక్గా ఉన్న రోజుల్లో నిర్మాణం జరుపుకున్నటువంటి ఒక కార్యాలయం అది. అందులో ఆయన క్యాషియర్ హోదాలో కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండగా ఆయన ఎదురుకుండా వేరే కస్టమర్ ఉన్నాడు. ఆయన లీగల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో ఈయన మాట్లాడుతూ ఉండగా నేరుగా ఈయన ఛాంబర్కి, అంటే ఇదేదో బ్యాంక్, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్స్లో కొన్నేమో ఈ నెట్వర్క్లో ఉండేవి, అంటే ఆఫీస్ నెట్వర్క్లో. ఆ రోజుల్లో ప్రతి ఆఫీస్లోనూ టెలిఫోన్ ఆపరేటర్ అని ఒక పోస్ట్ ఉండేది. కాల్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి కనెక్ట్ చేసేవాళ్ళు. కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే, అంటే ముందు వీళ్ళని అడిగేవాళ్ళు, మీకోసం బలానాయన ఫోన్ చేశాడు, లైన్ కలపమంటారా వద్దా అని వీళ్ళని అడిగి కలపమంటే కలిపి, లేదంటే వదిలేసేవాళ్ళు. ఇలా టెలిఫోన్ ఆపరేటర్ అనే ఉద్యోగం చాలా కీలకంగా ఉండేది ఆ రోజుల్లో. అది కాకుండా స్ట్రైట్గా యాక్సెస్ అయ్యేటువంటి ఫోన్ కూడా ఒకటి ఉండేది. ఈ ప్రకాష్ మల్హోత్రా రూమ్లో ఈ స్ట్రైట్గా యాక్సెస్ అయ్యేటువంటి ఫోన్ మోగింది. ఈ దాస్తో ఆయన డిస్కషన్ నడుపుతూ ఉండగా అట్నుంచి హక్సర్ అనే పేరుతో ప్రధాన కార్యదర్శిగా ఒక అతను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని, ప్రధాని కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను నేను, మీకు ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పచెప్తున్నాం. బంగ్లాదేశ్తో యుద్ధం జరుగుతున్నటువంటి సమయం అది. అంటే బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు అవి. ఈవిడ ముజిబుర్ రెహమాన్ గారి ఉద్యమానికి మద్దతు ప్రకటించి, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి, ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడటానికి తన వంతు సహకారం అందిస్తోంది. బంగ్లాదేశ్ అంటే ఏమిటి, పాకిస్తాన్ అనే పేరుతో దేశ విభజన జరిగింది అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజానికి ఆ రోజు జరిగింది ఏమిటి, దేశ విభజన కాదు. అంటే దేశ విభజన అనగానే దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఒక ముక్క ముస్లింలకి ఇచ్చేసి ఒక ముక్కలో హిందువులు సర్దుకున్నారు అనే ఒక నేరేటివ్ని జనాల బుర్రల్లోకి పంపు చేశారు మనాళ్ళు. కానీ వాస్తవానికి జరిగింది ఏమిటి, దేశ విభజన కాదు, అది 2 రాష్ట్రాల విభజన జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్కని పాకిస్తాన్ అని ఇచ్చారు, అలాగే బెంగాల్లో ఒక ముక్కని దాంతో కలిపారు. కలిపి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అంటున్నాం మనం, తూర్పు బెంగాలే బంగ్లాదేశ్. ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది. ఈ 2
ప్రదేశాల మధ్య దూరం ఉంది, మధ్యలో వేరే దేశం ఉంది. దీంతో ఇక్కడ ప్రజలు వారి హక్కుల కోసం వారు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి ఇందిరాగాంధీ గారు మద్దతు ప్రకటించారు. బంగ్లాదేశ్ అనేటువంటి దేశం ఏర్పాటు కావడానికి ఇందిరాగాంధీ గారు కృషి చేశారు. ఆ గొడవ జరుగుతున్నటువంటి సమయంలో బంగ్లాదేశ్ పంపించడానికి అర్జెంటుగా ఒక రహస్య ఆపరేషన్ నిమిత్తం బంగ్లాదేశ్కి డబ్బులు పంపించడానికి ఒక 60 లక్షలు కావాలి, మీరు ఇమ్మీడియట్గా డబ్బులు తీసుకుని ఈ అక్సర్ చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందజేసేయండి, తర్వాత మీకు అంటే ఇతను అడిగాడు బాధ్యతగా, అయ్యా దీనికి సంబంధించి ఏదైనా చెక్కో లేకపోతే ఏదైనా రసీదో ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంటుందా ఈ లావాదేవీకి సంబంధించి అని అడిగాడు ఆయన. అడిగితే ముందు ఇది చాలా అర్జెంట్, డబ్బులు వెళ్ళిపోవాలి అక్కడికి, మీరు అది పంపించేసిన తర్వాత రండి పార్లమెంట్ భవన్కి వస్తే అక్కడ మీకు చెక్కో లేకపోతే మీరు అడిగిన అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, దీని గురించి ఆందోళన పడద్దు అన్నప్పుడు అతను కొంచెం సంశయించాడు. అక్సర్ మాట్లాడుతుండగా కొంచెం సంశయించినప్పుడు నేరుగా ఇందిరాగాంధీ గారే మాట్లాడతారు, మీతో ఫోన్ ఆవిడకి ఇస్తున్నాను అని చెప్పి వారు ఇచ్చారు. దీనికంటే ముందు నిజానికి ఫోన్ సంభాషణ మొదలైనప్పుడే ఆ గదిలో ఉన్నారా మీతో పాటు అని అడిగాడు ఆయన. అట్నుంచి ఒక వ్యక్తి ఉన్నాడంటే చిన్న లావాదేవీ మాట్లాడుతున్నామంటే అతన్ని బయట పంపించేసి ఎవరూ లేకుండా చూసుకుని అప్పుడు మాట్లాడండి అన్నాడు ఈయన. ఈయన రిసీవర్ అతనికి చూపించి మూసేసి మీరు వెళ్ళిపోండి బయటికి అని చెప్పి ఎవరూ లేరు అని చెప్పిన తర్వాత ఆయన సంభాషణ కొనసాగించాడు. ఈ కొనసాగించిన సందర్భంలో ఇందిరాగాంధీ గారిని లైన్లోకి తీసుకుని ఇందిరాగాంధీ గారే నేరుగా చెప్పారు. ఇందిరాగాంధీ వాయిస్ మాత్రమే కదా, విజువల్ లేదు కదా, అందుకని దీన్ని ఇందిరాగాంధీ వాయిస్ స్కామ్ అని కూడా అంటారు. అయితే ఆవిడ చెప్పింది, బాబు నువ్వు ఆయన చెప్పినట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళి 60 లక్షలు ఇచ్చేసావు, తర్వాత వచ్చి అక్నాలెడ్జ్మెంట్ ఏదో పట్టుకెళ్ళు అని. ఇతను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ కార్యక్రమం నిర్వహించి అక్కడికి వెళ్ళాడు. అక్కడేమో ఇది ఫేక్ అని తేలింది. దాంతో ఇతను కస్టడీలోకి వెళ్ళాడు, ఇతన్ని ఇంటరాగేట్ చేశారు. దీనికి భారత రాయబార కార్యాలయాల్లోనూ అలాగే భారత గూఢచర్య విభాగంలోనూ కూడా లింకులు ఉన్నాయి. అంటే స్ట్రైట్గా ఫోన్ అలా రావడానికి ఈ మొత్తం చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కిద్వాయి అలాగే ప్రకాష్ పాత్ర ఆ పుస్తకంలో రాశారు. దాన్ని అది చాలా చాలా విపరీతంగా చదివారు జనాలందరూ. ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ని వెండి తెరకు ఎక్కించే ప్రయత్నం మొదలైంది. అట్లా ఈ స్కామ్ మీద ఒక సినిమా రాబోతోంది అనేది వినిపిస్తున్న మాట. ఇది ఏ మేరకు కార్యరూపం దాలుస్తుంది అంటే ఇది ఇంట్రెస్టింగ్ వ్యవహారమే. దాన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు జరుగుతున్న సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత మీ అకౌంట్ మీకే యాక్సెస్ అయిపోయి ఫోన్ నుంచి మీరు నేరుగా లావాదేవీలు జరిపేస్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలోకి వచ్చేసినప్పుడు ఇప్పుడేదో స్కాములు జరుగుతున్నాయి, ఆ రోజుల్లో ఏదో ప్రొటెక్టివ్గా ఉండేది అని మాట్లాడుతుంటారు. లేదు, ఆ రోజుల్లో కూడా స్కామ్స్ ఇలాగే జరిగినాయి. రెండోది స్కాముల మీద సినిమాలు, హర్షద్ మెహతా స్కామ్ మీద సినిమా వచ్చింది కదా. నిజానికి ఆ స్కామ్లో ఎంతమంది ఆయన ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా చాలామంది ఆత్మహత్యలకు కారణం అయ్యాడు హర్షద్ మెహతా. చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బులు ఆయన చెప్పిన షేర్స్ అంటే పెరుగుతున్న షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత అది డామ్మని పడిపోయినప్పుడు నష్టపోయి తీవ్రంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ ఆత్మహత్యలని హత్యలుగా కనుక కేసు నమోదు చేస్తే ఆయన్ని చాలాసార్లు ఉరితీయాల్సి వచ్చేది హర్షద్ మెహతాని. కాకపోతే ఆయన అరెస్ట్ అయ్యాడు చాలా కూల్గా. ఇదేదో చిన్న ఆర్థిక నేరంగా పరిగణించి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆయన హ్యాపీగా బయటకు వెళ్ళిపోయాడు. ఇన్ని కోట్ల స్కామ్ చేసి ఇంతమందిని చంపేసి ఇంతమంది చావుకు కారణమైనటువంటి వ్యక్తి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ముద్రా కుంభకోణం ఇవాళ చాలా ఉన్నాయి భారత చరిత్రలో మొదలు పెడితే. జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ స్కామ్స్ అన్నిటినీ కలిపి కూడా ఒక సినిమా చేయొచ్చు. స్కామ్ అసలు ఎలా జరుగుతుంది అనేది. బోఫోర్స్ స్కామ్ ఉంది, బయట నుంచి కొనుగోళ్లు జరిపేటప్పుడు జరిగే స్కామ్స్ ఉంటాయి, డబ్బు తరలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటివి కాకుండా ఇప్పుడు అసలు రాజకీయము అవినీతి కలగలిసి రాజకీయ అవినీతి రాజ్యంగా తయారైపోయిన తర్వాత ఇప్పుడు రోజుకి గంటకొక అవినీతి, ప్రతి ట్రాన్సాక్షన్లోనూ అవినీతి ఉంటుంది, అంతర్భాగంగా ఉంటుంది.
లైజానింగ్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పుడు అవినీతి అనేది ఆ రూపంలో నడుస్తుంది. మీకు ఇది మాకది అన్న పద్ధతిలో ఇలా రకరకాల షేపుల్లోకి వెళ్ళింది. ఈ వ్యవస్థీకృతం అయిపోయినటువంటి అవినీతి వీటి మీద కూడా చేయొచ్చు. ఈ సమాజం మారిన సమాజం అర్థం కాకుండా సినిమా తీయటం వల్లనే భారతీయుడు 2ని జనాలు రిజెక్ట్ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్కే. ఇందిరాగాంధీ వాయిస్ స్కామ్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్కే. దీన్ని తెర మీద ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది చూద్దాం.